నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విజ్ఞానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు. కానీ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని నొక్కినట్టయితే మేము తప్పకుండా మీకు మరిన్ని విషయాలు, మరిన్ని వీడియోలు మీకు అందజేసేటువంటి అవకాశం లభిస్తుంది. మీరు అద్భుతమైనటువంటి జీవితాన్ని అనుభవించటం, ముందుకు విజయపథం వైపు అడుగులు వేయటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మన్నించి దయచేసి సబ్స్క్రైబ్ చేయడానికి పూనుకోండి. తప్పకుండా మమ్మల్ని ప్రోత్సహించండి. ఇకపోతే డిసెంబర్ మాసం మరి 2025 సంవత్సరం వృషభ రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయి మాస ఫలితంగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ యొక్క డిసెంబర్ మాసంలో వ్యవహారాలన్నీ కూడా ఎలా ఉంటాయనంటే ఫిక్స్డ్గా ఉంటాయి. మరి ఒక రకంగా చూసుకోవాల్సి వస్తే ఆరోగ్య పరిస్థితి, ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఆరోగ్యం మాత్రం బాగా ఉంటుంది. కానీ చిన్నపిల్లలు కానీ మరి పెద్దవాళ్ళు కానీ చలికాలం మీకు బాగా తెలుసు. ఈ చలికాలంలో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎలాగో ఎఫెక్ట్ అవుతుంది. జ్యోతిష్ శాస్త్ర రీత్యా కూడా నేను చెప్పవలసి వస్తుంది. కాబట్టి చిన్న ఏవైనా ఎయిల్మెంట్స్, ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం వైద్య సదుపాయం కలిగించండి. తప్పకుండా వాళ్ళు కూడా కుదురుకుని ఇంట్లో ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే మరో విషయం ఏంటంటే ప్రేమించేటువంటి వాళ్ళు, ప్రేమికుల మధ్యన మాత్రం చాలా అద్భుతమైనటువంటి వాతావరణం నెలకొని ఉంటుంది. గృహ వాతావరణంలో కనుక తీసుకుంటే దంపతుల మధ్యన కూడా సఖ్యత పెరుగుతుంది. ఇదివరలో ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే, ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే అది క్లియర్ అవుతాయి. తప్పకుండా ప్రేమ, అనురాగం, బాధ్యత ఇవన్నీ కూడా ఏర్పడి తప్పకుండా ఒకరినొకరు మరి సపోర్ట్ చేసుకుంటూ గృహాన్ని నడిపించేటువంటి పరిస్థితిలో ఉంటారు. ఇకపోతే మిగతా విషయాలకు కనుక వస్తే ఫైనాన్షియల్ రీజన్స్లో కనుక తీసుకున్నట్టయితే క్యాలిక్యులేటివ్గా ఉండాలి. అర్థవంతంగా మీరు ఖర్చులు పెట్టండి. అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టి రాబోయే కాలంలో ప్రాబ్లమ్స్ కొని మాత్రం తెచ్చుకోవద్దు. ఇకపోతే వ్యాపారస్తులకి మాత్రం తగిన విధంగా లాభాలు చేకూరుతాయి. కానీ మీరు ఏమైనా వ్యాపారాన్ని పెంపొందించుకోవాలి అని అనుకుంటే మాత్రం, ఒకవేళ భాగస్వాములు కలుస్తుంటే మాత్రం వాళ్ళ పూర్వాపరాలు మొదలు తెలుసుకున్న తర్వాత, అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాత మీకు మీ జాతకంతో వాళ్ళకి కుదురుతుంది. తప్పకుండా మీరిద్దరూ కలిసి ఒక వ్యాపారాన్ని చేయవచ్చు, పెంపొందించుకోవచ్చు, బాగా నడుస్తుంది, లాభసాటి బేరం కలుగుతుంది అంటే మాత్రమే మీరు కాలు పెట్టాలి. లేకపోతే మీ వ్యాపారాలను మీరు చక్కదిద్దుకుంటూ ముందుకు నడవలసినటువంటి పరిస్థితి. ఇక ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కనుక తీసుకున్నట్టయితే మిమ్మల్ని పెద్దగా పొగిడేటువంటి వాళ్ళు ఉండరు, మెచ్చుకునేటువంటి వాళ్ళు ఉండరు. కాబట్టి మీరేమి ఏమాత్రము డిప్రెషన్స్కి లోను కాకుండా, ఏమాత్రం మానసిక బలహీనతకి లోను కాకుండా మీ యొక్క ప్రొఫెషన్స్ని మాత్రం చాలా సమర్థవంతంగా నెరవేర్చుకోవాల్సి వస్తుంది. ఆర్థిక పరంగా మాత్రం మీకు ఎటువంటి లోటు ఉండదని మాత్రం నేను గట్టిగా చెప్పగలను. ఇక ఇండస్ట్రియల్ సెక్టార్స్ వాళ్ళు కూడా చాలా అద్భుతమైనటువంటి రీతిలో లాభాలు అనుభవిస్తారు. ఇక ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ మాత్రం చాలా ఆరోగ్యకరంగా సాగుతుంది. ఇకపోతే మరో విషయం ఏంటంటే ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, ముఖ్యంగా ఈ విషయంలో మాత్రం చాలా అద్భుతమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. ఈ యొక్క వ్యాపారస్తులు బాగా లాభాలు గడిస్తేటువంటి అవకాశం. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉంటాయనంటే కంపనలు, అంటే ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్గా ఉంది. కాబట్టి మానసికంగా మాత్రమే మీరు గట్టిగా చాలా నిర్ణయాలు తీసుకుంటూ మీరు ముందుకు నడవాల్సి వస్తుంది. ఒకవేళ ఏదైనా సెక్యూరిటీ సంతకాలు పెట్టవలసి వస్తే మాత్రం, ఇక తప్పనిసరి అయితే మాత్రం చాలా బాగా ఆలోచించి మాత్రమే మీరు అటువంటి పనులు చేయాలి. మీరేమైనా అప్పులు ఇచ్చి ఉంటే మాత్రం ఈ మాసంలో మీరు గట్టిగా ప్రయత్నిస్తే మీకు రికవరీ అయ్యేటువంటి అవకాశాలు కూడా మనకు కనపడుతున్నాయి. ఇకపోతే మిగతా ప్రొఫెషన్స్ వాళ్ళు, మీకు సబార్డినేట్స్ కానీ, మీ సుపీరియర్స్ కానీ మిమ్మల్ని పెద్దగా ప్రోత్సహించరు. మీ యొక్క గొప్పతనాన్ని ఏమాత్రం వాళ్ళు మిమ్మల్ని పొగిడేటువంటి పరిస్థితులు ఉండవు. అయినప్పటికీ కూడా మీరు సమర్థవంతంగా మీ వ్యవహారాలను సరిదిద్దుకోవాల్సి వస్తుంది. చలనచిత్ర రంగం కూడా చాలా అద్భుతమైన రీతిలో సాగుతుంది. వాళ్ళ యొక్క ప్రొడక్షన్స్ బాగా సాగుతాయి. యాక్టర్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ, మరి ప్రొడ్యూసర్స్ కానీ ఒక లాభసాటి బేరంగానే ఉంటుంది ఈ డిసెంబర్ మాసం అని మాత్రం చెప్పవచ్చు. ఇకపోతే ఏదైనా ఒక కార్యక్రమం కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటే ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాలి, దైవాన్ని నమ్మండి. తప్పకుండా శుభ ముహూర్తాలను నమ్మండి. అటువంటి ముహూర్తాన్ని చూసుకొని మాత్రమే మీరు వ్యాపారాన్ని ప్రారంభించాల్సి వస్తుంది. ఒకవేళ వివాహం కానటువంటి వాళ్ళు ఉంటారు,
మీరు తప్పకుండా మీ ప్రయత్నాలు మీరు సాగించండి. త్వరితగతిన మీకు సంబంధాలు దొరకటం జరుగుతుంది. వెంటనే పెళ్ళిళ్ళు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రేమికులకు మాత్రం అద్భుతమైన కాలం కాబట్టి మీరు ఈ ప్రేమని మరి మ్యారేజ్గా కన్వర్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి తప్పకుండా ఈ మాసంలో ఏర్పడుతుంది. మీరేమీ సందేహించాల్సినటువంటి అవసరం లేనే లేదు. ఇకపోతే మరో విషయం ఏమిటంటే ఈ యొక్క ఏదైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. గాయాలు తగలకుండా ఉండండి. ఇకపోతే జనరల్గా ఏమవుతుందంటే ప్రతి ఇంట్లోనూ గ్యాస్ స్టవ్ లేకపోతే ఏదో రకరకాలైనటువంటి ఈ యొక్క అగ్నికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఉంటాయి వంట రూపకంలో. కాబట్టి మీరు స్త్రీలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎంచేతనంటే ఏమాత్రం చిన్న చిన్న అగ్ని ప్రమాదం జరిగినా ఈ యొక్క చలికాలంలో మీరు చాలా దెబ్బతినేటువంటి అవకాశాలు ఉంటాయి. అంత త్వరగా వెంటనే మానుకోకూడదు. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఈజ్ నీడెడ్ అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఇక మీ జాతకాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. ఎంచేతనంటే మీకు నడుస్తున్నటువంటి దశ ఇప్పుడు గోచారానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉందనుకోండి, ఫలితాలు నేను చెప్పినట్టుగా ఉంటాయని అనుకోవటానికి వీల్లేదు. ఇది కొంతవరకు తోడ్పడుతుందే కానీ మీ యొక్క జాతక రీత్యా మాత్రమే మీరు ప్రతిదీ అనుభవించేటువంటి పరిస్థితి. కాబట్టి మీకు నడుస్తున్నటువంటి దశ ఏమిటి, ఆ దశానాథుడు మీకు శుభుడా లేదా, అంతర్దశానాథుడు ఏమిటి, విదశానాథుడు ఏంటి, ఈ వ్యవహారాలన్నీ చూసుకున్న తర్వాత మీ యొక్క జాతకంలో ఏ గ్రహం బలంగా ఉంది, ఈ విషయంలో గోచారం అనేటువంటి జోడించుకొని చూసిన తర్వాత మాత్రమే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి అవకాశం, దాన్ని మీరు అర్థం చేసుకుని మీరు ఆచరించేటువంటి పరిస్థితులు అన్నీ కూడా మీకు తెలుస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు త్వరితగతిన మీరు మీ జాతకాల్ని పరిశీలించుకోవటం ఎంతకైనా అవసరం అనేటువంటి విషయం మీరు గమనించండి. ఒకవేళ మీకు చూపించుకోవాలి అని అనుకుంటే మాత్రం నన్ను వ్యక్తిగతంగా కానీ లేకపోతే ఆన్లైన్లో కానీ కలవండి. తప్పకుండా నేను మీ జాతకాన్ని పూర్తిగా అనేక రకాలుగా ఎంతవరకు వీలైతే అంతవరకు చాలా డీప్గా నేను చూసి ఆ తర్వాత పరిశోధించి మీకు అనేక సలహాలు ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది. ఒక చిన్న పారితోషికం మాత్రం ఉంటుంది. నేను ఫ్రీ సర్వీస్ ఏమాత్రము చేయను. కాబట్టి అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టవద్దని మాత్రం మనవి. మీ జీవితానికి మీరు ఒక సరి అయినటువంటి పద్ధతి నడవాలి మీ జీవితంలో అనుకుంటే మాత్రం మీ జాతకాన్ని ఖచ్చితంగా పరీక్షించుకోవాల్సింది. అది చాలా అవసరం మాత్రం తెలుసుకోవాలి. తర్వాత మూడో విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా దైవాన్ని నమ్ముకోవాల్సిందే. దైవము అనేటప్పటికి మీరెవరిని నమ్మాలి, మీరెవరికి పూజ చేయాలి. శ్రీ మహావిష్ణువు సహస్రోత్తం కానీ అష్టోత్తరం కానీ ప్రతిరోజు చదవండి. శ్రీ మహాలక్ష్మి ఎంచేతనంటే శుక్రుడు మీ యొక్క రాశికి అధిపతి కాబట్టి శ్రీ మహాలక్ష్మిని పూజించినట్టయితే తప్పకుండా మీకు ఆర్థిక స్తోమత పెరుగుతుంది. ఇక ఖర్చుల విషయంలోకి వస్తావా, ఇంటికి కావాల్సినటువంటి వస్తు సేకరణ చేస్తారు. అనవసరమైనటువంటి వృధా ఖర్చులు మాత్రం దయచేసి చేయవద్దండి. అటువంటి పరిస్థితుల్లో రేపటి రోజున ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు మీ దగ్గర రూపాయి లేకుండా పోతుంది. కాబట్టి ఈ రోజున మీరు సంపాదించిన దాంట్లో కనీసం 10%, 20% అయినా మీరు సేవింగ్స్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉండాలి. అటువంటి పరిస్థితుల్లో మీరు ఏదైనా ట్రబుల్ వచ్చినప్పుడు మాత్రం ఎదుర్కొనేటువంటి అవకాశాలు మీకు కలుగుతాయి. ఇకపోతే ఏదైనా ఇంకా అడగాలని అనుకుంటే మాత్రం తప్పకుండా మీరు కామెంట్స్లో పెట్టండి. మీకు నేను సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రతిరోజు కూడా తూచా తప్పకుండా నేను చెప్పినట్టు దైవాన్ని ప్రార్థించండి. ఆ తర్వాత మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయండి. ప్రతి కార్యక్రమానికి ఒక జాగ్రత్త అనేటువంటి అవసరాన్ని మాత్రం తెలుసుకోండి. పోతే ఈ రోజుల్లో యువతులు కానీ వీళ్ళందరూ కూడా సహవాసం త్రోవనాశం, సరి అయినటువంటి సహవాసం చేసినట్టయితే సరి అయినటువంటి మార్గంలో నడుచుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదే దుస్సహవాసం చేసినట్టయితే మీరు ఎంత మంచివారైనా మీరు ఒక తప్పుడు మార్గాల్లో మీరు ప్రయాణం చేసేటువంటి పరిస్థితి, ఆ తర్వాత మీరు డిప్రెషన్స్కు లోనయ్యి అనేక రకాలుగా మీరు దెబ్బతినేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. జాగ్రత్త వహిస్తూ ఈ యొక్క జీవితాన్ని మీరు అనుభవించాలని ఆశిస్తూ నేను ఇంతతో ముగిస్తాను. సెలవు.